ఇంతకు మునుపు మట్టి ఇటుకలు ఎట్లా చేసేటోల్లో మీకు ఎరికేనా? ఒక చెక్క పట్టుకొచ్చి కొలతలు పెట్టి శాంచన్లు ఏపిచ్చి మట్టి మెత్తగా దొక్కి ఇటుకలు ఓసేడుదుండే. కానీ ఇప్పుడు అట్టుందా? మొత్తం మిషన్లేనాయే. అందుట్లా మట్టి ఇటుకలే కానరాట్లేవు, మొత్తం సిమెంట్ ఇటుకలే. ఏ చిన్న పని చేయాలన్నా సిమెంట్ ఇటుకలు పట్టుకొచ్చి పేర్సుడే. రాను రాను మట్టి ఇటుకలు అంతరించిపోతున్నాయి అబ్బా. మట్టి తెచ్చిళ్ళు, నీళ్లు పోసి తడిపిళ్ళు, పాలందుకొని కలిపిళ్ళు, బొచ్చల కెత్తిళ్ళు, మిషన్ల పెట్టిళ్ళు. రాడ్డు పట్టుకొని ఒత్తితే ఇగో ఇట్లా ఇటుక తయారైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనేటి కార్యం పెడితే శితం మంది వచ్చేళ్ళు. బల్లె పొల్లగాళ్ళు, పడుసు పొల్లగాళ్ళు, ఊరి పబ్లిక్ అందరు వచ్చేళ్ళు. మట్టి కలిపిళ్ళు, ఇటుకలు చేసేళ్ళు. గిట్లకి ఇటుకలు చేసేటి కార్యం ఇవాళ ఒక్కనాటితోని ఒడిసేది కాదటనుళ్ళు. బెంగళూరుకించి మనిషిని పిలిపించిళ్ళట ఇటుకలు చేసేటి శిక్షణ ఇచ్చేటందుకు. శిక్షణ ఒడుసుడే ఆలస్యం. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మిషన్ పెట్టిస్తారట. అయితే తయారు చేసిన ఇటుకల్ని ఏం చేస్తారో ఎరికేనా? ముందుగాలక ఇటుకలతోని బడికి పాలి కూడా కడతారట. ఆటంక వంట గదులు అవి అయిపోయినాక తరగతి గదులు కడతారట. ఇదంతా పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడేందుకే అనేది కలెక్టర్ సార్ అంటున్న మాట. గిట్టయితే ఖర్చు తగ్గుద్ది, బళ్ళు బాగుపడితే యువతకు ఉపాధి దొరుకుద్ది అన్నట్టు. గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు?